ఇవాళ ఏమంటున్నావు? 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట వండుతుంది, అందులో సగం 70 లక్షలు కొంట, మిగతా 70 లక్షలు ఎగబెడతా అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మిగతా 70 లక్షలు దళారులకు అమ్ముకోవాలనా? ఏం చేయాలి? వడ్లు కొనే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడతా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం 51 లక్షలే కొంటా అంటుంది, పోయి ధర్నా చేయి. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వడ్లు కొనకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులము, ఎమ్మెల్యేలం ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం. మేము ముఖ్యమంత్రి, మంత్రులం ఢిల్లీకి పోయి వడ్లు కొంటవా కొనవా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనిపించినాం. ఆ రోజు నీకెందుకు చేతనైతలేదు? కేంద్రం కొనకపోయినా కేసీఆర్ వడ్లు కొన్నాడు, రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు. నువ్వు ఢిల్లీ పోయి ధర్నా చేయి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురా, రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు కొనుగోలు చేయి. అంటే 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లల్లో 70 లక్షలే కొంటా, ఇక 70 లక్షలు ఎగబెడతా అంటే ఆ రైతులు సగానికి సగం ఎగబెడతా అంటున్నావు నువ్వు. ఆ రైతులు ఏం కావాలని అడుగుతా ఉన్నా. మొన్నటికి నిన్నటికి 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు మాయం చేసినావు అని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంటుంటాడు, ఎవరైనా తాలు పెడితే తోలు తీస్తా అని రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని డైలాగ్ కొడతాడు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు, తాలు పెడితే నేనైతే కఠినమైన చర్యలు తీసుకుంటా మిల్లుల మీద అంటుండు. నేను అడుగుతున్నా, ఇవాళ పొద్దున్నుంచి నా నియోజకవర్గంలో నాకు 20-30 ఫోన్లు వచ్చినాయి. నంగనూరు మండలం ఖానాపూరు, ఖాత, వెంకటాపూరు, నర్మెట, పాలమాకుల, సిద్దిపేట అర్బన్ మండలంలో ఎన్సాన్పల్లి, మిట్టపల్లి, అదేవిధంగా పుల్లూరు, రావురూక్ల, రాఘవాపూరు, ఇటు మల్లారము, సికింద్లాపూర్, ఇట్లా అనేక ఫోన్లు వస్తున్నాయి. 43 కిలోలు పెట్టమంటున్నారు సార్, మిల్లులు దించుకుంటలేరు సార్, 43 కిలోలు ఇస్తేనే మేము దించుతామని మిల్లులు అంటున్నారు. అంటే ఒక బ్యాగు మీద 2 కిలోలు ఎక్కువ పెట్టమంటున్నారు. అంటే క్వింటాల్కు 5 కిలోలు పోతుంది, ఎకరాకు 150 కిలోలు పోతుంది. అంటే రైతు ఎంత నష్టపోవాలి? ఈ తరుగు మీద మీ ప్రభుత్వం ఈ డైలాగ్ లేదా, యాక్షన్ లేదా? రైతులు గాని మా కోఆపరేటివ్ చైర్మన్లు డిఎస్ఓ గారికి ఫోన్ చేస్తే జిల్లా అధికారి ఏమంటుండంటే, మీరు మిల్లులతో మాట్లాడుకొని ఏడుకోవాడికి. డిఎస్ఓ బాధ్యత తీసుకోవాల్సిన జిల్లా అధికారి రైతులతో ఏడుకోవాడికి మీరు మిల్లులతో మాట్లాడుకోండి అని రైతులకు సమాధానం చెప్తున్నారు. ఏ అధికారైనా తిరుగుతా ఉన్నారా? ఇలా పట్టింపు లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు అవుతున్నాయి. మిట్టపల్లిలో రాస్తారోకో అవుతుంది, నంగునూరులో రాస్తారోకో అవుతుంది, చిన్నకోడూరు మండలంలో రాస్తారోకో అవుతుంది. పాపం ఏం చేయాలనో అర్థం కాక రైతులు రోడ్లెక్కుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా పోతా ఉంది. ఇలా రోహిణి కార్త్ వచ్చినా ఇంకా కల్లాల వడ్లు అన్నీ ఉన్నాయి. రోహిణి కార్త్ వస్తే జనరల్ గా రైతులు దుక్కి దున్నడం స్టార్ట్ చేస్తారు, వానకాలం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, వర్షాకాలానికి వ్యవసాయ పనులు ముమ్మరంగా చేసుకునే సమయం వచ్చింది. రోహిణి కార్త్ వచ్చినా ఎక్కడి వడ్లు అక్కడనే ఉన్నాయి. 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇప్పుడు కొన్నది 50 లక్షలే. 1/3 కొన్నావు, ఇంకా 2 వంతులు ఉన్నది. 1 వంతు కొన్నావు, ఇంకా 2 వంతుల వడ్లు ఆనే ఉన్నాయి.